మంచి మాట చెప్తుంది పొద్దున. ఆ మనసులో ఉండిన దానికి నువ్వు చెప్పిన దానికి కరెక్ట్గా ఉంది. నాకు ఎట్లా తెలిసినా యావ టైంకి ఏం చెప్పాలా అనేది భగవంతుడు నాకు చెప్తే అది చెప్తాను, లేకపోతే చెప్పాను. ఈ నడమంతా ఏమైనా చెప్తే ఏమీ లేదు, ఇప్పుడు పోయేవని కూపు పెట్టుకొని చెప్తా ఉన్నాను. అదే 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 యా అంటే నాకు భగవంతుడు అది చెప్పి అని చెప్పు అని చెప్తున్నాను అంతే. అట్లా నాకు తెలిసిన అంటే నువ్వు సైజ్ జాస్తి ఉండవు. ఈత కూకొని ఇచ్చినాక ఎవరు నిన్ను మాట్లాడేవాడు ఉండదు. సమే టైం అది ఊరిక స్లిప్ అయ్యా కాలో ఏమన్నాయా ఎవరు ఎవరు అంటే వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉంటారు. అవునవునవును ఉంటావా వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉంటారు, కానీ నిన్ను చూసేవాళ్ళు ఉండేది. ప్రభు నేను భయపడితే మీరు చెప్పిన మాట కరెక్ట్, అందుకే తెలుసుకున్నారు మళ్ళీ రికార్డు చేసుకుంటారు. 64 మాలు చేయాలంటారు, ఏం స్వామి ఇది అనుకుంటే భయం అయిపోయా నాకు. పదారి చేయలేదు నేను ఇస్కాన్లో సరిగా. తినండి నేను ఏం చెప్తానంటే చేయాల్సి ఉండే రీతి చెప్తాను నేను. మనం చేయాల్సి ఉండే రీతి ఏమంటే మనలో ఉండే భగవంతుడు ఆ భగవంతుని చూసుకొని చేయాలి. 16 రౌండ్లతో చేయాలి. 16 మాత్రము. దానిపై నీకు ఎంత సాధ్యమైతే అంత చేయాలి. అవునులే 16 ఖండితంగా చేయాలి, కడ్డాయంగా చేయాలి. 16 చేస్తే కరెక్ట్. ఒక రీతి ఒక రీతి అని మీరు చెప్పేది ఉంటుంది. గురువు ఆజ్ఞ 16 రౌండ్లు చేయాలని తెలిసిన దానిపైన నీకు ఎంత శక్తి అయితే అంత చేయాలి. అంటే నువ్వు అకస్మాత్ ఎవరైనా వస్తారో వాళ్ళు మాట్లాడాల్సి ఓకేత ఏదో ఇంకోటి మనము పనికి పోతాము, మనం ఏదైనా పనికి ఇప్పుడు పెయింట్ పనికి పోతాను, ఇన్నాళ్ళు ఆశ్రమంలో ఉంటే వచ్చేస్తే కూలి పోతే 18 సాయంత్రం నేను అదే చెప్తాను. మనము ఖాళీ ఉండకూడదు, ఉంటే ఉండొచ్చు. ఆవిడ ఓకేత వయసు అయితే ఏమైపోతుంది, చేయి నొప్పులు వస్తుంటాయి అంతా కర్రుచే కైలో ఓకేత అట్లయిపోతుంది. ఆవిడేం చేయాలా సుధార్చుకోవాలి. ఆ సుధార్చుకున్నాను ఎక్కడో ఇట్లా ఆడుకొని ఆమెను సరి చేసుకొని తిరిగి చేసుకున్నాను. నాకు ఏలు నొస్తాంది అనుకుంటే పెయింటింగ్ ఎప్పుడో పోయిన నచ్చింది అనుకుంటే కాదు ఈ జపం చేసిన దానికి నాకు రాత్రి అర్థమయ్యా యాలి ఇదే నొస్తాంది అంటే మనం ఎప్పుడు ఇటు అంటాం కదా, ఈ అనడం వల్ల కూడా చెప్తా ఉండేది అదే. కరెక్ట్ మాట మీరు చెప్పింది కరెక్ట్. నేను దాన్నే చెప్తా ఉండేది. వయసు నీకు ఏమవుతుందంటే ఇవంతా లూజ్ అయింటాయి. ఈ లిక్విడ్ ఈ కీలు ఉంటుందా, ఈ కీలు దగ్గర ఒక లిక్విడ్ ఉత్పత్తి అవుతుంది. మీ కీలు తగులుకుండా ఉండి ఓటుకోటు కలుసుకుండా ఉండి ఇది కలుసుకుండా ఉంటే జారుతూ ఉంటుంది. జారుతూ ఉండేదాని నుంచి ఆ లిక్విడ్ జారుతూ ఉంటుంది, దాని నుంచి నొప్పి వచ్చేది. ఆ లిక్విడ్ ఉత్పత్తి తక్కువ పడింది అనుకో, ఆవిడ ఓటుకోటు కలుస్తుంది. ఇట్లా ఇప్పుడు ఎముకలు ఇట్లా ఉంచితే ఏమవుతుంది, సముస్తుంది. ఆ సముచిందంటే నొప్పి అవుతుంది. అవును మనకి వయసు అయితే ఇది గోల్. దానికి నేను చెప్తాను ఏమంటే నువ్వు తృప్తిగా కుక్కో, మనసులోగా ఉండే భగవంతుని మనసు ఆత పెట్టు. ఆత పెట్టుకొని నువ్వు చెయ్యి. 16 రౌండ్లంతా కడ్డాయంగా చేయాలను. తాను కూర్చొని చేసేది 16 కడ్డాయం కరెక్ట్గా. ఆ పైన నీకు ఎంత సాధ్యమైతే అంత. నువ్వు 60 చేయాలా, 70 చేయాలా, 100 చేయాలని నేను చెప్పాను. 16 మాత్రం ఒక క్రమంగా చేయాలి. కరెక్ట్ చేసేది. అది గురువు ఆజ్ఞ. సమయం రేపు 10 కుక్కలమ్మా.